అంత మాత్రమే కాకుండా ఇది దీవెనకరమైనటువంటి ఆరాధన అని 5 విషయాలు ఆరాధన గురించి మనము ధ్యానం చేయటం జరిగింది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధనకు ఛాయగా ఉన్న విషయాలు, దాని యొక్క నిజస్వరూపమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నూతన నిబంధన ఆరాధనా క్రమాన్ని ఎలా ప్రారంభించాడో ఆ యొక్క విషయాలను మనము ఉదయకాలం మందు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో క్లుప్తంగా అదే ఆరాధన అనేటువంటి అంశాన్ని మనము దేవుని వాక్యములో నుండి ఆలోచన చేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 29 వరకు చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక తిప్పండి, 23 నుండి 29 వరకు చదువుతూ ఉన్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. 28వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇది ప్రభు మనకు నియమించినటువంటి కట్టడ. ఈ విషయాన్ని దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలుకు ప్రత్యేకంగా బయలుపరిచాడు గనక అపోస్తులైనటువంటి పౌలు ఈ విషయాన్ని సంఘాలకు తెలియచేశాడు. కాబట్టి శిష్యులకు దేవుడు ఏమి తెలియచేశాడో ఆరాధన గురించి, అదే విషయాన్ని అపోస్తులైన పౌలు కూడా తెలియచేశాడు. ఇది ఎందుకు తెలియపరచబడి గ్రంథస్థము చేయబడిందంటే, ఆ ప్రకారము మనము ప్రభువుని ఆరాధించాలి. ఏ ప్రకారము? దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి నమూనా అంటాం, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి క్రమం అంటాం. దైవ క్రమం, వాక్య క్రమం, ఆరాధన గురించి ఏమై ఉన్నదో అది మనము పాటించాలని, అది జరిగించాలని దేవుడు ప్రత్యేకంగా మన నిమిత్తమై ఈ సంగతులను మరలా వ్రాయటం జరిగింది. కాబట్టి ఇది మానవుని ఊహకు సంబంధించింది కాదు, ఇది మానవుడు కల్పించింది కాదు, మానవుడు ఆలోచించింది కాదు. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని చిత్తం. అనగా దేవుడు నియమించినటువంటి ఆ యొక్క క్రమాన్ని పాటించడం ద్వారా, మనము దేవుని చిత్తాన్ని గైకొనటం ద్వారా మనము దేవునిని ఘనపరుస్తూ ఉన్నాం, మనము దేవునిని మహిమపరుస్తూ ఉన్నాం. ఒక మాట మీరు గమనించాలి ప్రత్యేకంగా. 23 మధ్య భాగం నేను చదువుతున్న, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉండాలి చెప్పండి? మరేంది గుండ్రంగా పెడుతున్నారు, చాలా కత్తిరించి పెడుతున్నారు, ముక్కలు చేసి పెడుతున్నారు. అనగా ఒక రొట్టె అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని విభజించవచ్చా? మరేంటి? ఎంతమంది వస్తే అన్ని ముక్కలు చేస్తున్నారేంటి? అది మన ఇష్టమా? నీకు నాకు అధికారం ఉందా? ఎవరు చెప్పారు అది? ఎక్కడ నేర్చుకున్నారు అది? కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ? దేవుని పాదముల యొద్ద, వాక్యములో నుండి. కాబట్టి వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం పాటించాలి. కానీ వాక్యమునకు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు మనం పాటిస్తే
దేవుని నామమును మనము అవమానపరుస్తూ ఉన్నాం. గమనించాలి. అందుకే ఇక్కడ మనకి గమనించినట్టయితే ఒక రొట్టె అని ఎన్నోసార్లు వచ్చింది. రొట్టెను విభజించవచ్చా? ఆ రొట్టె ఇచ్చినప్పుడు మనము దానిలో నుండి పుచ్చుకుంటాం. అనగా దేవుని శరీరం ఒక్కటే, అది క్రీస్తు శరీరం. కాబట్టి రొట్టె ఒకటే, దానిని విభజించకూడదు, దానిని విడదీయకూడదు. విడదీస్తే ఏంటి అర్థము? యేసు ప్రభుని విడదీసినట్టు, ఆయన శరీరాన్ని విభజించినట్టు, అనగా సంఘాన్ని చీల్చినట్టు, విశ్వాసులను చీల్చినట్టు. చీల్చుదామా? లేక దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరుద్దామా, మహిమపరుద్దామా? ఎన్ని రొట్టెలు ఉండాలి? ఒకే ఒక రొట్టె. తర్వాత చూడండి ఎన్నిసార్లు వచ్చిందన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఎన్ని పాత్రలు ఉండాలి? ఎన్ని పాత్రలు ఉండాలి? అక్కడ వాక్యంలో ఉన్నది చూడండి. ఎన్ని పాత్రలు ఉండాలి? ఒక పాత్ర, ఒక రొట్టె. అదే రీతిగా ఒక పాత్ర. ఆ పాత్రలో ఏముంటుంది? ద్రాక్షరసం, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. ఆ పాత్రలోనిది, అనగా ఆ రొట్టెలోనిది మనమందరము తీసుకుంటాం. అనగా మనము ఒక శరీరం అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మనము చెయ్యిని, కాలుని, అవయవాల్ని విడదీయటం వల్ల. అర్థమవుతుందా? మీరు ఇక్కడ కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాం. మీరు, మేము అనేటువంటి భాష సంఘములో కూడదు. మనమందరము క్రీస్తు రక్తము చేత కడుగుబడి ఆయనలో ఏకమై ఉన్నాం. శరీరానికి వేరుగా ఉన్నటువంటి అవయవము బ్రతుకుతుందా? శరీరములకు వేరుగా ఉన్నటువంటి అవయవములో జీవం ఉంటుందా? ఉండదండి. కాబట్టి మనమందరము కూడా, అనగా మన ఐకమత్యాన్ని, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన శరీరం ఒక్కటే. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ శరీరంలో మనము అవయవాలం. కాబట్టి ఒకే రొట్టె. గమనించాలి, ఒకే రొట్టె. అనగా మనకేదో అనుకూలత, లేకపోతే మనకు ఒక ఆలోచన వచ్చింది, ఏదో క్రొత్త ఆలోచనలు ప్రవేశపెట్టొద్దు. ఒకవేళ ప్రవేశపెడితే ఆ సహవాసంలో మీరు అడగండి, అయ్యా వాక్యం ఇలా ఉంది, మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఈ రీతి ఆరాధన మేము చెయ్యం. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి ఒక రొట్టె, తర్వాత ఒక పాత్ర. కాబట్టి ఆ రొట్టెలో మనమందరము పాలు పుచ్చుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ఆ పాత్రలోనిది గమనించాలి. ఆ పాత్రలోనిది మనమందరము త్రాగుతూ ఉన్నామంటే అర్థం ఏమిటి? ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, లేక కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ రీతిగా కలిసి సహవాసము చేస్తారో మన ఐక్యతకు గురుతు. రెండవది మన సహవాసమునకు గురుతు. అంత మాత్రమే కాకుండా ప్రభువు మనకు ఇచ్చినటువంటి క్రమానికి గుర్తు ఆరాధన. అంతేనా? క్రమానికి గుర్తు. కాబట్టి ఈ రీతిగా ఆరాధన ఆ రీతిగా చేయాలి. అయితే ఈ క్రమం అనేది ఎక్కడుంది? అందరూ ఆదివారం చేయాలని ఉంది, ఒక రొట్టెను ఉన్నది, ఒక పాత్రని ఉన్నది. అయితే ఈ క్రమం ఇప్పుడు మనం పాటిస్తూ ఉన్న క్రమం, మనం వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత స్తుతులు చెల్లిస్తాం. స్తుతులు చెల్లించిన తర్వాత మరి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఒకరు లేక ఇద్దరు లేచి ఆ యొక్క సిలువను గుర్చినటువంటి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు గుర్చినటువంటి కొన్ని తలంపులు మనకు ఇస్తారు. ఆ తర్వాత ఆ రొట్టెలోను పాత్రలోనూ మనం పాలు పొందుతాం. చివరిగా కానుకలు మనం సమర్పిస్తాం. ఈ రీతిగా ప్రార్థనతో ఆ కోడికను మనం ఏం చేస్తాం? ముగిస్తాం. ఈ పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది? ఈ పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది? అనగా లేనటువంటి ఒక క్రమాన్ని మనము పాటిస్తూ ఉన్నామా? కానే కాదు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము పడగొట్టబడింది. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు పడగొట్టబడింది? బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని కాల్చివేశాడు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా పడగొట్టాడు. అందులో ఉన్నటువంటి బంగారం, తర్వాత విలువైనటువంటి వస్తువులు లేక ఉపకరణాలు, వాటన్నిటిని కూడా బబులోను దేశానికి కొనిపోయాడు. అంత మాత్రమే కాదు, అనేకులు చనిపోయారు. కొంతమందిని ఆ యొక్క యెరూషలేము నుండి, యోధా దేశము నుండి బానిసలుగా వారిని నెబుకద్నెజరు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? బబులోను దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎంతకాలం ఉన్నారు చెప్పండి వాళ్ళు చెరలో?
బబులోను చెరలు ఎంతకాలం ఉన్నారు యూదులు? 70 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారికి దేవాలయం లేదు, ఇప్పుడు వారికి యాజకులు లేవు, బలులను పెంచడానికి ఏమీ లేదు. కాబట్టి అందువలన వారు ఏం చేశారంటే 70 సంవత్సరములు బబులోను దేశంలో ఉన్నప్పుడు దానినే సమాజ మందిరము అనేటువంటిది అక్కడ ప్రారంభమైంది. సమాజ మందిరం అంటే అర్థం ఏంటి? ఈ రీతిగా యూదులైనటువంటి వారు ఒక ఇంటిలో కూడుకుంటారు. ఒక ఇంటిలో కూడుకొని, ప్రభువా ఈ రీతిగా నీ సన్నిధిలో మేము ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం, ప్రభువా ఆ యొక్క వాగ్దాన భూమికి మేము దూరంగా ఉన్నాం, మేము శాపం క్రింద ఉన్నాం, అన్ని రాజ్యములో మేము ఉన్నాం, ఆరాధించడానికి మాకు ఇక్కడ దేవాలయం లేదు, మాకు యాజకులు లేరు అని వారు దేవుని సన్నిధిలో ఆ రీతిగా కూడి ఒక ఇంటిలో వారు కూడుకొని దాన్ని ఏమంటారంటే సమాజ మందిరం అంటారు. అందుకే నూతన నిబంధనలో సమాజ మందిరము అనేటువంటి మాట మాటి మాటికి మనకు కనబడుతుంది. దేవాలయం వేరు, సమాజ మందిరం వేరు. యేసు ప్రభు సమాజ మందిరాలకు కూడా వెళ్ళాడు. యేసు ప్రభు సమాజ మందిరాలకు కూడా వెళ్ళి ఆయన బోధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? వీటిని సినగాగ్ అంటారు. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే బబులోను దేశంలో 70 సంవత్సరములు వీళ్ళు చెరలో ఉన్నారు చూసారా? అప్పుడు ఈ సమాజ మందిరములు అనగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుని వారు ప్రభువుని ఈ రీతిగా ఆరాధన చేశారు. వచ్చినటువంటి వారందరూ కూడా ప్రార్థించేవారు, అదే రీతిగా వారు ప్రభువును స్తుతించేవారు, ప్రభువుని గురించి కీర్తనలు పాడేవారు. ఆ తర్వాత ఒక ప్రార్థనతో వారు ఆ యొక్క కూడికను ఏం చేసేవారు? ముగించుకునేవారు. మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు వివరించుకునేటువంటి ఈ యొక్క పద్ధతి ఈనాడు మనము ఆరాధన ఏ రీతిగా జరిగిస్తూ ఉన్నామో ఇదంతా కూడా బబులోను దేశంలో యూదులైనటువంటి వారు ప్రారంభించినటువంటి పద్ధతిని ఈనాటి వరకు కూడా మనము అవలంబిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వాక్యములో లేదు, కాబట్టి ఇది వాక్యానుసారం కాదని ఒకవేళ ఎవరైనా అన్నట్లయితే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, ఇక్కడ ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనల ఆరాధన వేరు. అసలు ఇప్పుడు దేవాలయమే లేదు, దేవాలయం పడగొట్టబడింది. అక్కడ దేవాలయం పడగొట్టబడింది. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేసి శాపము క్రింద యూదులు ఉన్నారు. అందువలన దేవాలయం పూర్తిగా పడగొట్టబడింది. యూదులు ప్రపంచమంతటా కూడా చెదరిపోయి వారు శాపముగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము ఎరుగుదుము. కాబట్టి ఈ యొక్క నూతన నిబంధన ఆరాధన క్రమం అనేది ప్రపంచమంతటిలో కూడా స్థానిక సంఘములు, గమనించాలండి, స్థానిక సంఘములు ఆయన నామమందు విశ్వాసముంచి రక్షింపబడి నీటిలో మునుగుట ద్వారా బాప్తిస్మము పొంది స్థానికంగా ఒక చోట కూడుకొనుచూ ఉన్నటువంటి వారిని ఏమంటామంటే స్థానిక సంఘం. కాబట్టి ఇక్కడ 8లో ఉన్నది స్థానిక సంఘం. అదే రీతిగా నానా ప్రాంతాల నుంచి మీరు వచ్చారు, మీరందరూ కూడా ఆయా స్థానిక సంఘాలలో సహవాసము కలిగినటువంటి వారు. ప్రతి స్థానిక సంఘములో కూడా ఈ ఆరాధన క్రమాన్ని పాటించాలని ప్రభువే మనకు ఆజ్ఞాపించాడు. ఆ క్రమాన్ని మనకు నేర్పించాడు. దానిని మనకు వ్రాతపూర్వకంగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువే ఇచ్చినటువంటి యొక్క కట్టడలో ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుట కొరకై దీనిని చెయ్యుడి. మనం జ్ఞాపకం ఏం చేసుకుంటాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? అందుకే ఆరాధనలో ప్రాముఖ్యంగా 2 విషయాలు. స్తుతులు చెల్లిస్తాం అనగా ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి స్తుతించటం ఆరాధనలో భాగమండి. ఆయన ఏమై ఉన్నాడు నిన్న మనం చూచాం. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఈ రీతిగా ఆయన యొక్క గుణ లక్షణాలు అంటాం. ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆ నామమును మనం ఏం చేస్తాం? స్తుతిస్తాం, దాన్ని స్తుతింటాం. అంత మాత్రమే కాకుండా అలాంటి గొప్ప నామము కలిగినటువంటి ఆ దేవుడు మనకేం చేశాడు? ఆయన రక్తమును ఆశ్రయించడం ద్వారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్యులమైనటువంటి మనలను ఏం చేశాడు? తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. పాపులమైనటువంటి మనలను తన రక్తము చేత కడిగి తన కృప ద్వారా పరిశుద్ధులుగా మార్చాడు. మార్చడం మాత్రమే కాకుండా సంఘములో మనలను చేర్చాడు. కాబట్టి ఇవి మనకు దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఉపకారములు. అందును బట్టి మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు.
ఒకటి స్తుతులు, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి స్తుతిస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా నన్ను రక్షించినందుకు, అన్యుడినైనటువంటి నన్ను సంఘములో చేర్చినందుకు, నరకానికి వెళ్ళవలసినటువంటి నన్ను పరలోకములో నన్ను చేర్చినందుకు, నా పేరు జీవగ్రంథములో వ్రాసినందుకు, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఆరాధన అంటే అది ఆయన స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆరాధనలో ఆ భాగము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకార్థముగా, ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే ప్రభు జరిగించినటువంటి ఆ యొక్క విలువైన కార్యాన్ని, శిలువలో ఆయన జరిగించినటువంటి ఆ యొక్క బలియాగాన్ని, అది ఎంతకాలానికి సంబంధించింది? సదాకాలమునకు సంబంధించినటువంటి ఒకే ఒక బలి ప్రభు ఎంతో ప్రేమతో, దయతో, కనికరముతో జరిగించినటువంటి ఆ బలిని మనము జ్ఞాపకము చేసుకొని ఆయన మరణాన్ని మనం ఏం చేస్తాం? ప్రచురము చేస్తాం. ఆయన మరణాన్ని మనము ప్రచురము చేస్తాం. కాబట్టి ఇప్పుడు దేశంలో కావచ్చు, లేక రాష్ట్రంలో కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి మరణించాడంటే ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థమునకు సూచనగా ఏం చేస్తారు చెప్పండి? ఒక స్తంభాన్ని కడతారు. ఒక స్తంభాన్ని కడతారు. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, కాబట్టి గొప్ప గొప్ప మన దేశ నాయకులు ఉన్నారు. వారికందరికీ కూడా గొప్ప గొప్ప స్మారక చిహ్నాలు అంటాం. కాబట్టి అవి వారు ఎంతకాలము జీవించారు, వారు ఇది చేశారు, మన దేశానికి చేసినటువంటి మేలు ఇది అని ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ప్రపంచమంతటా కూడా స్థానిక సంఘాలుగా ప్రతి ఆదివారము ప్రభు కలువరిశిలులో జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప బలియాగాన్ని మనము జ్ఞాపకము చేసుకొని ఆయనను ఘనపరుస్తాం, ఆయనను మహిమపరుస్తాం. ఇది అక్షరార్థమైనటువంటి సంగతి కాదు, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క తలంపులు, ఆ యొక్క జ్ఞాపకాలు, వాటితో ప్రభువును మనము జ్ఞాపకం చేస్తుంటాం. అంత మాత్రమే కాదండి, ప్రభు యొక్క మొదటి రాకడను రెండవ రాకడను కలిపేది ఏంటి చెప్పండి? ఆరాధన. ఒకటి, గతంలో ప్రభువు జరిగించినటువంటి ఆ యొక్క బలిని, ఆ శిలువ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పటి వరకు అనగా ప్రభు యొక్క రాకడ పర్యంతం, ఆయన రెండవ రాకడ వరకు, సంఘము భూలోకములో నుండి పైకెత్తబడేంత వరకు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడు. ఎప్పటి వరకు? తిరిగి ఆయన వచ్చేంత వరకు, సంఘాన్ని తన యొద్దకు తీసుకొని వెళ్లేంత వరకు కూడా ఇది మనము జరిగించాలని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఈ ఆరాధన ఎలా చేయాలి ఆ విషయాల గురించి కొంత సమయం నేను తీసుకుంటాను. చూడండి, 27వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో. అంటే అర్థమేంటి? అనగా ఆ పాత్రలో, ఆ రొట్టెలో పాలు పొందేవారు ఎలా పాలు పొందాలట? యోగ్యముగా అంటే దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి రీతిగా అది విలువ కలిగినటువంటి ఆరాధన, ఇది ఆత్మీయమైనటువంటి ఆరాధన, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకము చేసుకొని మనము చేయుచున్నటువంటి ఆరాధన. ఈ ఆరాధన దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉండాలి అని ప్రతివారు తమను తాము సిద్ధపరుచుకొని, ప్రతి విశ్వాసి తనను తాను సిద్ధపరుచుకొని ఆరాధనలో పాలు పొందాలి. అంటే యోగ్యముగా అనగా మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనలను మనము పరిశుద్ధంగా మన యొక్క జీవితంలో మనము జీవిస్తూ ఎలాంటి మాలిన్యము అంటకుండా గమనిస్తూ ఉన్నారా? ఒకవేళ అలాంటి మాలిన్యము ఏదైనా ఉన్న ఎడల అది ముందుగానే గమనించండి. ఆ మాలిన్యం ఏదైనా కానీ అది ముందుగానే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి అందరము సమాధానముతో, గమనించాలి ఈ మాట, ఆరాధనలో పాలు పొందే వారి మధ్య ఏముండాలి చెప్పండి? సమాధానం. వారి మధ్య ఏముండాలి చెప్పండి? ప్రేమ, ఐక్యత, దేవుని ఎడల భయము కలిగినటువంటి వారమై మనము యోగ్యముగా, గమనించండి, భయం లేకపోయినా అది యోగ్యమైనది కాదు, అందరితో సమాధానం లేకపోయినా అది యోగ్యమైనది కాదు, అందరినీ ప్రేమించకపోయినా, పక్షపాతము చూపినా అది యోగ్యమైనది కాదు. గమనిస్తూ ఉన్నారా? అందుకే మన దేవుడు దహించే అగ్ని కనుక దేవుని భయముతో
దేవుని భయముతో దేవుని యొక్క సన్నిధిలో మనము అర్పించవలసినటువంటి ఆత్మీయమైనటువంటి అర్పణ ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా, అలనాడు ఇశ్రాయేలీల స్తోత్రములపై ప్రభు ఆసీనుడైనటువంటి రీతిగా ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన చేయాలని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. అయోగ్యముగా ఆరాధించకూడదు, యోగ్యముగా ఆరాధించాలి. ఒక మాట చెబుతా, ప్రసంగిలో ఒక మాట ఉంది, బుక్కావాని తైలములో ఏముందట? బుక్కావాని తైలం అంటే అత్తరపొడ్డి. బుక్కావాని తైలం అంటే అత్తరపొడ్డి. అత్తరపొడ్డిలో చచ్చినేక పడిందంట. ఏమైంది? దాన్ని అత్తరాన్ని పిలుస్తామా? కోల్పోయింది. దాని సువాసన కోల్పోయింది, దాని పరిమళం కోల్పోయింది. దాన్ని అమ్ముతారా? అమ్మితే ఎవరైనా కొంటారా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అది ఇప్పుడు పనికిరాదు. తన పేరుకు తగినటువంటి ఆ సువాసన పరిమళం దానిలో లేదు, అది కోల్పోయింది. అదే రీతిగా విశ్వాసము లేకుండా, విశ్వాసి తోటి సహోదరులతో సమాధానం లేకుండా, విశ్వాసి ప్రభువును ప్రేమించకుండా, తోటి సహోదరులను ప్రేమించకుండా, దేవుని ఎడల భయం లేకుండా, ఒకవేళ ఎంత గంభీరమైనటువంటి పదజాలమో చూడండి. ఒకవేళ కాబట్టి మనల్ని మనం ఎలా విమర్శించుకోవాలి? మనల్ని మనం ఏ రీతిగా పరీక్షించుకోవాలి? ప్రభు అర్పించినటువంటి అర్పణ ఏ రీతిగా ఉన్న తండ్రి ఎలా దానిని మరి స్వీకరించాడు, ఒప్పుకున్నాడు, సమాప్తమైనదని బిగ్గరగా ఆయన కేక వేయటం మాత్రమే కాకుండా మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిను తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకములో మహిమలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున అనగా సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? ఆయన జరిగించినటువంటి ఆ యొక్క బలియాగము తండ్రికి బహుప్రియమైనది, మనకు రక్షణార్థము. అదే రీతిగా తండ్రికి ఎంతో ప్రియమైనది, ఎంతో ఇష్టమైనది. అదే రీతిగా నీవు నేను అర్పించే ఆరాధన కూడా ప్రతి ఆదివారము ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చెప్పండి. అందుకే అన్ని విషయాలలో మనము సిద్ధపడి దేవునిని మనము ఆరాధించాలి, ఘనంగా ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి బుక్కావాని తైలములో చచ్చినీయగ పడితే ఏమవుతుంది? అది పరిమళము కోల్పోతుంది. ఆ రీతిగా మన యొక్క జీవితాలు ఉండకూడదని దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిక చేయబడుతున్నాం. తర్వాత చూడండి, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతున్నాడు చెప్పండి? అయోగ్యత, అపరాధం. అపరాధం అంటే అర్థం ఏంటి? అపరాధం అంటే అర్థం ఏమిటి? గమనించాలండి. మనం ఒకప్పుడు అపరాధం చేసిన వారం, మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, ఒకప్పుడు మన స్థితి, మరలా స్థితికి వెళ్దామా? మరలా ప్రాచీన స్థితికి మనం వెళదామా? మరలా కాడి కిందకి మనం వెళదామా? గమనించాలండి. అందుకే మనలను మనం పరీక్షించుకొని సిద్ధపడి యోగ్యమైనటువంటి రీతిగా ప్రభువును మనము ఆరాధన చేయాలి. కానీ మనల్ని మనం పరీక్షించుకోనకుండా, సిద్ధపాటు లేకుండా, నిర్లక్ష్యముతో దేవుని భయం లేకుండా, మనిష్టానుసారంగా ఒకే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పాత నిబంధనలో దేవుడు నియమించినటువంటి ఆ యొక్క దహన బలులు అర్పించబడ్డాయి. ఆ దహన బలి అర్పించబడినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? ఆకాశము నుండి అగ్ని దేవుడే కురిపిస్తాడు. మనిషి నిప్పు పెట్టకూడదు, మనిషి మంట పెట్టకూడదు. కానీ ఇది కూడా అగ్నేగా, ఇది కూడా మంటే కదా అని యాజకుని యొక్క ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఎవరు చెప్పండి? వాళ్ళు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కుమారులు ఏం చేశారు? ఇది కూడా నిప్పే, అది కూడా నిప్పే. ఈ నిప్పి పెడితే ఏమైంది చూద్దాం, ఈ నిప్పు పెడితే ఏమవుతుంది చూద్దాం అని వాళ్ళు చేశారు. ఒక మాట చూపిస్తాను నేను. ఏంటి అయోగ్యత, అపరాధం అంటే ఏంటి? ఇది కృపాకాలం, అందువల్ల దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు మనము నిర్లక్ష్యము వహించిన దేవుడు దీర్ఘశాంతము మన ఎడలు చూపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి విశ్వాసి ఎరగాలి. కాబట్టి నేటి నుంచి అయినా, ఎప్పటి నుంచి అయినా ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆరాధన చేయనట్లు మనలను మనం పరీక్షించుకొని యోగ్యముగా ప్రభువుని ఆరాధించాలనే
ఈ కూడికలలో ప్రత్యేకంగా ఆరాధనను కూర్చున్నటువంటి ఈ యొక్క ఆలోచన లేక ఆరాధనను కూర్చున్నటువంటి ఈ అంశము మరి తెలియచేయాలని, బోధించాలని ప్రత్యేకంగా మరి ప్రియుల మనసులో దేవుడు పెట్టినటువంటి ఆలోచన. చూడండి, లేవీకాండము 10వ అధ్యాయము. లేవీకాండము 10వ అధ్యాయము. ఏమిటి అయోగ్యత? అపరాధం. మనం అయోగ్యంగా చెయ్యి వేస్తే మనం అపరాధులం అవుతాం. రక్షణ పోదులే. ఏం పోతుంది? రక్షణానందం పోతుంది. దేవునితో సహవాసం తెగిపోతుంది. దేవుడు అనుగ్రహించే దీవెనలు కోల్పోతాం. దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతలు కోల్పోతాం. అసలు ఆరాధన లేకపోతే ఇంకా సేవ ఎక్కడుంది? ఆరాధనే లేకపోతే సేవ ఎక్కడుంది? ఆరాధన లేకుండా సేవ చేయలేము. ఒకవేళ చేసినా కానీ దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి కాలిపోతుంది. కాబట్టి కాలిపోయే సేవ చేయకూడదు. అందుకే దేవుడు మన యొక్క పనిని పరీక్షిస్తాడని సహోదరులు భవానీ శంకర్ గారు అనగా క్రీస్తు న్యాయపీఠాన్ని గురించినటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అగ్ని చేత దేవుడు మన యొక్క పరిచర్యను, మన యొక్క జీవితాన్ని ఆయన పరీక్షించినప్పుడు జరిగేదేమిటి? అదే కదా, కొయ్యకాలు, గడ్డి, ఇదంతా కూడా ఏమవుతుంది? కాలిపోతుంది. నిలిచేది ఏమిటి చెప్పండి? బంగారం లాంటి పని, వెలగల రాళ్ల యొక్క పని, అది నిలుస్తుంది. కాబట్టి మిగిలినంతా కూడా అయోగ్యం, అపరాధం, అది కాలిపోతుంది అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సన్నివేశము పాత నిబంధనలో ఒక చోట జరిగింది. అది మనం చూద్దాం. చూడండి, లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎవరు వీరు? వాక్యం తెలియదా? క్రమం తెలియదా? వీళ్ళు కూడా యాజకులు. వాళ్ళ నానేమో ప్రధాన యాజకుడు, వీళ్ళేమో యాజకులు. కానీ ఏం చేశారో చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు, వాళ్ళ దగ్గర ధూపార్తులు ఉన్నాయి. వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, గమనించాలండి, అనగా ధూపార్తి ఉన్నది, తర్వాత ధూప ద్రవ్యం ఉన్నది, తర్వాత నిప్పులు ఉన్నాయి. అనగా బయటకు చూడటానికి అంతా బాగానే ఉంది. వీరు యాజకులు, యాజక వస్త్రాలు వేసుకున్నారు. కానీ అక్కడేముంది చూడండి, ఏది కొరపడింది? ఒక మాట గమనించినట్లయితే, యెహోవా తమకు ఆజ్ఞాపించని, అనగా దేవుడు చెప్పండి, అనగా దేవుని యొక్క అనుమతి లేనిది, అనగా దేవుని యొక్క వాక్యములో లేనటువంటి ఒక క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. జాగ్రత్త అండి, యవనస్తులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్లో ఏవి పడితే అది వింటున్నారు, మీడియాలో ఏవి పడితే మీరు అవి వింటూ ఉన్నారు. అది ఏది వాక్యానుసారం కాదు అని మీరు వివేచన కలిగి ఉండాలంటే స్థానిక సంఘములో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉండాలి. కాబట్టి స్థానిక సంఘములో ఆత్మీయంగా మీరు మంచి పునాది కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారమో కాదు అనేటువంటి వివేచన మీకు తెలుస్తుంది. రూపాయల్లో మామూలుగా 500 నోట్లలో మామూలుగా అనగా ఒరిజినల్ 500 నోట్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? డూప్లికేట్ కూడా ఉంటుంది. రెండు ఒకటే అంటే ఎట్లా? అనగా దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకపోతే నష్టపోయేది ఎవరు? నష్టపోయేది నేను కాదు, దాన్ని గుర్తించలేనటువంటి నీవు. కాబట్టి దానికి ఏం అవసరం చెప్పండి? వివేచన అవసరం. కాబట్టి అయోగ్యంగా పాలు పొందకూడదు, అపరాధులము కాకూడదు. అనగా దీవెన పొందవలసినటువంటి మనము దీవెనలను పోగొట్టుకొనకూడదని దేవుని వాక్యము చేత మనము కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినటువంటి అన్యగ్నిని వారు తీసుకొని రాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఎప్పుడు? అప్పుడే. ఎక్కడి నుండి? అనగా ఇప్పుడు దహన బలిని బలించవలసినటువంటి లేక దహన బలి కొరకై పైనుండి రావాల్సినటువంటి అగ్ని ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? బలి మీద పట్టంలా ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? అన్యాజ్ఞ అర్పించినటువంటి అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహుల మీద పడింది. వెంటనే అక్కడ వారు
మరణించి, ఇది అపరాధం అంటే. ఇది పాత నిబంధన. ధర్మశాస్త్రం అంటే అది. ధర్మశాస్త్రము అనగా శిక్షా విధి ఆ రీతిగా ఉంటుంది. కానీ మనము నేడు ధర్మశాస్త్రం కింద లేము, కానీ అంతకంటే మిన్నయైనటువంటి నూతన నిబంధన వాక్య క్రమానికి మనము కట్టుబడి ఉండాలి. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మనం ఎలా ఉండకూడదు? అయోగ్యముగా ఉండకూడదు. అయోగ్యముగా ఉండి అపరాధులము మనము కాకూడదని దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. తర్వాత చూడండి, 11వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27 చదువుకున్నాం కదా. కాబట్టి 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాననగా దేవుడు ముందుగానే హెచ్చరికిస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు, వారు పెద్ద కావచ్చు, సువార్థికుడు కావచ్చు, సేవ కావచ్చు, సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు. కాబట్టి ప్రతి విశ్వాసి, ఆరాధనలో పాలు పొందే ప్రతి విశ్వాసి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భేదము లేదండి ఇక్కడ. కాబట్టి ప్రతి విశ్వాసి, అక్కడ రాయబడినటువంటి దేవుడు ముందుగానే మన క్షేమము కొరకై, మన మేలు కొరకై వాక్యములు అన్నీ ముందుగానే వ్రాయించి ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అపరాధం ఉన్నప్పుడు దానిని ఒప్పుకోవాలి, దానిని విడిచిపెట్టాలి. కానీ అపరాధం ఉన్నదని మరలా సంఘానికి దూరం కాకూడదు, అపరాధం ఉన్నదని దేవునికి దూరం కాకూడదు. ఇది సాతాను కలిగించే ఒక కుయుక్తి. అనగా దాని నుండి బయటపడకుండా దేవుడు కరుణా సంపన్నుడు. నీతిమంతుడు 10 సార్లు పడినా ఆయన తిరిగి లేపుతాడు. అంత కనికరం దేవుడు కలిగి ఉన్నాడు. కానీ దేవుడికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అంటూ ఉన్నాడు. తర్వాత 29వ వచనంలో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? అనగా దేవుని వాక్యాన్ని ఎరిగి హెచ్చరికలన్నీ కూడా విని ఒకవేళ ఇంకా అయోగ్యంగానే బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఎవరైనా ఆరాధనలో పాలు పొందితే అదేమవుతుందట? శిక్షావిధి. శిక్షావిధి అనగా దేవుడు మనకు నిత్య రక్షణ అనేది అనుగ్రహించాడు. కాబట్టి మనకు రక్షణ పోదు, కానీ మన ధన్యతలు పోతాయి, మన యొక్క దీవెనలు పోతాయి. ఈ శిక్షణ ఏమంటామంటే అనగా సంఘములో దేవుడు క్రమశిక్షణ సంబంధమైనటువంటి చర్య తీసుకుంటాడు. క్రమశిక్షణ సంబంధమైన చర్య వేరు, తర్వాత పాపానికి విధించే తీర్పు వేరు, శిక్ష వేరు. అది కాదు ఇక్కడ మనం గమనించినట్లయితే క్రమశిక్షణకు సంబంధించి అనగా మనల్ని సరిచేయుట కొరకై, మనం సరి అయినటువంటి మార్గంలో నడిపించుట కొరకై దేవుడు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు అనేటువంటి మాట మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే 29వ వచనంలో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు. కొన్నిసార్లు బలహీనతకు కారణము అయోగ్యంగా ప్రభు యొక్క బలలో, అన్నిసార్లు కాదు. అలా తప్పుగా మాట్లాడకూడదు, అలా తప్పుగా ఎవరిని మనం అనకూడదు. కొన్నిసార్లు అది వారికే తెలుస్తుంది, దేవునికే తెలుస్తుంది, మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు ఎలా ఉంటారు? ఆరోగ్యము అనగా శరీర విషయంలో బలహీనత వస్తుంది. వారు ఇంకా అదే రీతిగా కొనసాగుతూ ఉన్నారు. ఏమవుతుంది? అందుకే మీలో కొందరు బలహీనులు, తర్వాత రోగులు. ఏదో ఒక జబ్బు వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి జబ్బు కూడా దీనివల్లనే వచ్చిందని ఆక్షేపణ చేయకూడదండి. కాబట్టి ఇది వారికే తెలుస్తుంది, దేవునికే తెలుస్తుంది. మనం తీర్పు తీర్చకూడదు, మనం హెచ్చరిస్తామంతే, మనం ప్రార్థన చేస్తామంతే. అది ప్రభు చిత్తానికి మనం వదిలివేయాలి, కానీ ప్రభు యొక్క స్థానాన్ని మనం తీసుకొని తీర్పు తీర్చకూడదు. కాబట్టి బలహీనత జరుగుతుంది. అదే రీతిగా కొనసాగుతున్నట్లయితే రోగులు అవుతారు. ఒకవేళ అదే రీతిగా ఇంకా పాపములోనే కొనసాగుతూ, అవిధేయతలోనే కొనసాగుతూ
రొట్టెలో పాత్రలో పాలు పొందితే కొన్నిసార్లు ఇప్పుడు మనం చూసాం కదా, పాత నిబంధనలో అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు ఎలా దేవుని యొక్క శిక్షకు గురి అయ్యారో దేవుడు తీసివేస్తాడు. రక్షణ పోదు, కానీ ఈ లోకంలో నుండి దేవుడు వారిని తీసివేస్తాడు. అందుకే బలహీనులు, రోగులు, తర్వాత మూడోది మనం చూసినట్లయితే శిక్ష. కొందరు నిద్రించుచున్నారు, చాలామంది నిద్రించుచూ ఉన్నారు. అందుకే ఆరాధనలో పాలు పొందకు మునుపు మనలను మనమే, దీన్ని ఏమంటారంటే స్వపరీక్ష అంటాం. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా ఆ బలలో పాలు పొంది ప్రభువును ఘనపరచవలసిందిగా, మహిమపరచవలసిందిగా దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ఆరాధన గురించినటువంటి కొన్ని తలంపులు క్లుప్తంగా మనము ఈ 2 దినాలు ధ్యానం చేయగలిగా అవకాశం ఇచ్చినటువంటి ఆహ్వానించి ఈ యొక్క పరిచయను అప్పగించినటువంటి స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అదే రీతిగా శ్రద్ధతో వాక్యాన్ని విన్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ సమయాన్ని ప్రియులు చార్లెస్కు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, శ్రేష్టమైన తలంపులు, ఆరాధన తలంపులు దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మనకు అందించారు. ఆరాధన ఎలాగూ చేయాలి, దేవునిని ఎలాగ ఆరాధించాలి, ఆరాధనలో ఆయనకు ఎంతటి ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, అసలు దేవునిని ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధించాలి అనే ఈ గొప్ప సంగతులను దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. భయభక్తులు లేని ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకోడు కదా. మనం ఆరాధిస్తున్నామంటే భయభక్తులు లేని ఆరాధన దేవుడు ఒప్పుకోడు. ఆదివారం వచ్చింది కదా, మందిరానికి వెళ్ళాలి కదా, బాప్తీసం తీసుకున్నారు, ఇచ్చారు మా సేవకులు, మా పాస్టర్ గారు. అదేదో ఒక మొక్కుబడిలాగా ఆరాధన చేస్తే నీ ఆరాధన వ్యర్థమవుతుంది. మనము ఎవరిని ఆరాధిస్తున్నామనే ప్రాముఖ్యమైన సంగతిని, ఎలా ఆరాధించాలనే సంగతిని ఈ 2 దినాలు మనం విన్న వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని దేవునిని భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టపూర్వకమైన ఆరాధనను జరిగించటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. ఇటు తలంపులను మనతో పంచుకున్న దేవుని దాసులు షడ్రగంగులు గారికి స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. సత్తెనపల్లిలో జరుగుతున్న పరిచర్య, అలాగే కృష్ణబాబు హైదరాబాదు సంఘంలో జరుగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక కీర్తన దేవుని దాసులు, దేవుని సేవకులు జైపాల్ గారు, తాతయ్య కీర్తన పాడతారు. హలో, ప్రభునందు ప్రియులారా, మన ప్రియులు సుగుణరావు గారు రాసిన కీర్తన పుస్తకంలో క్రైస్తవ సునాద కీర్తనలో 65వ కీర్తన, ఐక్యత కలిగుండుట, కలసి మెలసియుండుట ఎంతో మనోహరం, సోదరులకు ఎంత ప్రయోజనకరం, సహోదరులకు ఎంత ప్రయోజనకరం. ఐక్యత కలిగుండుట, కలసి మెలసి ఉండుట ఎంత మనోహరం, సోదరులకు ఎంత ప్రయోజనకరం, సహోదరులకు ఎంత ప్రయోజనకరం. అహరోను గడ్డము మీదుగా కారి, అంచుకు దిగదారిన పరిమళ తైలము. అహరోను
గడ్డము మీదుగా కారి అంచుకు దిగజారిన పరిమళ తైలము తీయోను కొండల మీదికి దిగి వచ్చు ఎర్మోను మంచు వలె నుండును ఐక్యత కలిగుండుట కలసి మెలసి ఉండుట ఎంత మనోహరమో సోదరులకు ఎంతో ప్రయోజనకరం సహోదరులకు ఎంతో ప్రయోజనకరం క్రీస్తు నందు పసి బిడ్డలే బలము లేదు గనుక పాలు చాలులే అన్నము కావాలంటే కక్షలు మానుడి అన్నము కావాలంటే కక్షలు మానుడి ప్రేమతో ఒకరినొకరు క్షమించి సాగుడి ఐక్యత కలిగుండుట కలసి మెలసి ఉండుట ఎంత మనోహరమో సోదరులకు ఎంత ప్రయోజనకరం సహోదరులకు ఎంత ప్రయోజనకరం పౌలు వాడలని క్రీస్తు వాడనని అపోల్లో మరి కేఫా వాడలని విభజింపబడి కక్షతో నుండుట ఎంత అవమానమో తెలుసుకో ఐక్యత కలిగుండుట కలసి మెలసి ఉండుట ఎంత మనోహరం సోదరులకు ఎంతో ప్రయోజనకరం సహోదరులకు ఎంతో ప్రయోజనకరం కక్షలు లేక కలతలు లేక ఏక భావముతో ఏక మనసుతో కక్షలు లేక కలతలు లేక ఏక భావముతో ఏక మనసుతో కలహము మాని కూర్మితో నుండుట క్రీస్తు యేసుని తాత్పర్యము ఐక్యత కలిగుండుట కలసి మెలసి ఉండుట ఎంత మనోహరం సోదరులకు ఎంతో ప్రయోజనకరం సహోదరులకు ఎంతో ప్రయోజనకరం అసూయ ద్వేషము కలహము వైరము శరీరులు బలహీనుల వైఖరి ప్రకృతి సంబంధుల పద్ధతియే గదా పరిశుద్ధులు అభిమాని నడవాలిలే ఐక్యత కలిగుండుట కలసి మెలసి ఉండుట ఎంత మనోహరం సోదరులకు ఎంత ప్రయోజనకరం సహోదరులకు ఎంత ప్రయోజనకరం ఈ సమయంలో మనం రెండవ వర్తమానం వినబోతున్నాం. దేవుని దాసులు దేవుని సేవకులు విశాఖపట్నం నుండి మన మధ్యకు వచ్చిన భవానీ శంకర్ గారు మనకు ఈ వర్తమానం అందిస్తారు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, కొద్ది నిమిషాలు మనం ఓర్పు పెడితే ఈ వర్తమానం తర్వాత ఈ రెండవ సెషన్ కూడిక ముగించబడుతుంది. తిరిగి సాయంకాలం 7 గంటలకి సువార్త కూడిక ప్రారంభమవుతుంది. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం.
ఈ సమయంలో వాక్య పరిచర్యకి సహాయకరంగా చీరాల విజయనగర్ కాలనీ నుండి మన మధ్యకు వచ్చిన సుబ్బారావు అన్న ప్రార్థన చేస్తారు. భవానీ శంకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా, మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఎనమదులనైనా మరి క్రిస్టియన్ అసెంబ్లీని ప్రేమించి ఈ సంఘము ద్వారా మరి 3 దినాలు మే మాసంలో 1, 2, 3 దినాలు రక్షణ స్వార్థ సభలు జరపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మరి మీ దాసుల నోట ఆరాధన గురించినటువంటి అమూల్యమైన మాటలు మీరు మాకు అందించారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని దీవించండి. ఇక్కడ నిలిచి పనిచేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని మరి సమస్తాన్ని దీవించండి. స్థానిక సంఘ విశ్వాసులను దీవించండి. ఆయా స్థలాల నుంచి వచ్చిన సేవకులను పెద్దలను దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ దాసుడు మీ పక్ష నిలబడి మీ వర్తమానం మాకు అందిస్తూ ఉండగా వినే చెవి, గ్రహించే హృదయము, లోబడే మనస్సును దయచేయమని మీ దాసుని నోట మీ మాటలు అందించి మా ఆత్మలను ఊరడింపజేయమని, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించమని, ఈ సభ ద్వారా అనేకులు మేలు పొందినట్లు మీ కృప చూపించమని, మీరు మాట్లాడి మహిమ పొందమని, వాతావరణం, కరెంటు, మైకు సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకులు సుబ్బారావు గారికి స్థానిక సంఘం తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు ఓపికతో ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాం. మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఇంత ఎండ తీవ్రంగా ఉన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించి మరి క్రమముగా మరి ప్రతి కూడికలో హాజరై దేవుని వాక్యాన్ని వింటున్నా మిమ్మల్ని ఎంతగానో నేను అభినందిస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తే మంచి బోధకుడు. ఈ మంచి బోధకుడు ఏం చేస్తాడు అంటే, ఒక మాట ఊరికనే జ్ఞాపకం చేస్తాం, మన అంశం కాదు కానీ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలో నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రభు మాదిరి చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు బోధించే వైఖరి కనబడుతుంది. 33వ వచనం చూడండి. బోధకులమైన మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన వారికి వాక్యము ఎప్పుడు ఎలాగా వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఎంత వినగలరో అంత చెప్పే సమర్థుడు. అంత మాత్రమే కాదు, ప్రజలు ఎంత వినగలరో గ్రహించేవాడు. వాస్తవం చెప్పాలంటే ఈ గ్రహింపు బోధకులైన మాకు ఉండట్లేదు. అవకాశం దొరికింది కదా అని గంటలు బోధించేవారు కనబడుతున్నారు. వినుటకు శక్తి కలిగిన కొలది బోధించాడు యేసు ప్రభు, అంతే. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోవాలని ఆశపడట్లేదు. దేవుని దాసులు, ప్రియులు, పెద్దలు శద్రక్ గారు ఆరాధన గురించి చక్కటి విషయాలు మనకు తెలియపరిచారు. నేను అంటాను, ఒక విశ్వాసి ఆరాధన అనే అంశాన్ని ఎంత బాగా నేర్చుకుంటాడో, దేవుని ఎంత యథార్థంగా ఆత్మతో సత్యమతో
ఆరాధించుట నేర్చుకుంటాడో ఆ విశ్వాసి తన మిగతా విభాగాల్లో దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటాడు. అది నేర్చుకుంటే మనకు సరిపోతుంది. అలాగైతే మనము విన్న విషయాన్ని మర్చిపోయేవారుగా కాకుండా ఆ ప్రకారం జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనయు సరే చెడ్డవైనయు సరే దేహంతో జరిగించిన వాటిని ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మన అందరము అంటే విశ్వాసుల సమూహం అంతా, 8 ఉన్న విశ్వాసులు, మార్టూర్లో ఉన్న విశ్వాసులు, వైజాగ్లో ఉన్న విశ్వాసులు, గుంటూరులో ఉన్న విశ్వాసులు, ఆయా దేశంలో ఆయా రాష్ట్రంలో ఉన్న విశ్వాసులు అందరూ, ఎటువంటి మినహాయింపు లేదు. మనందరము కూడా ఎక్కడ నిల్చుంటామంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇదే మన అంశము. ఈ 2 రోజులు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన అందరం నించొని మనము జరిపించిన కార్యం, మన దేహము ద్వారా మనము జరిపించిన కార్యం, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే మన లెక్క మన దేవునికి అప్పచెప్తాం. అందరము ఎదుట ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా వ్యక్తిగత జీవితం గురించి దేవునికి లెక్క చెప్తాను, కానీ ఆ మధ్య ఆకాశంలో అందరు ఎదుట, విశ్వాసుల సమూహం ఎదుట. ఎందుకు అందరి ఎదుట అంటే, నేను లెక్కపు చెప్పిన తర్వాత దేవుడు నా జీవితాన్ని తూకం వేసి నేను జరిపించిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని న్యాయ